అబ్బాయిని నేను చేసుకోవడం దేవుని చిత్తమా కాదని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం చేసే రాంగ్ ప్రేయర్స్ ఏంటంటే, దేవా ఇదిగో మరి ఆ అమ్మాయిని అనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా నాకు చెప్పాను. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే చెప్పడు, అస్సలు చెప్పడు ఆయన. ఏం చెప్తాడు ఆయన? దేవా ఈమె నీ చిత్తానుసారమైందా కాదా అని అడిగితే చెప్తాడు. అర్థమవుతుంది లేదు? ఈ క్లారిటీ అంత ఈజీ కాదు, అది అసలే పెళ్లి విషయం. జాగ్రత్తగా ఈమెను చేసుకోవడం, ఇతన్ని చేసుకోవడం నీ చిత్తమా కాదని కన్ఫర్మ్ చేసి అడగకూడదు. ఎలా అడగాలంటే, ఇతడు నీ చిత్తమా కాదా ఇతన్ని చేసుకోవడం అంటే ఎలా అంటే, బైబిల్లో వివాహానికి బోర్డర్స్ ఇచ్చాడు, బౌండరీస్ ఇచ్చాడు. ఆ బౌండరీస్లో దేవుడు మనకి ఏం చేశాడంటే ఫ్రీ విల్, ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు స్వతంత్రాన్ని భగ్నం చేయడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవి థియాలజీ అంత ఈజీగా అర్థమవుతుంది లేదు. వ్యక్తిగతమైన స్వతంత్రాన్ని భగ్నం చేయడు. ఒక అందమైన ఆడపిల్లను కోరుకోవడం తప్పేం కాదు, అడ్వాన్స్గా ఓవర్గా కోరుకోవడం తప్పు. ఇది నాకు ఎలా తెలుస్తుంది? బైబిల్ అనే బౌండరీ ఒకటి ఉంది నాకు. కుంటువారిని, గుడ్డువారిని, నల్లదాన్ని చేసుకొని ఉంది బైబిల్లో. అలా చెప్పడు ఆయన. నీకు నచ్చిందా అమ్మాయి? నీకు నచ్చాడా అబ్బాయి? నచ్చిన వాడు ఆయనకి నచ్చాడో లేదో నువ్వు ఎలా కొలవాలంటే బౌండరీస్ దగ్గర రావాలి. ఏమిచ్చాడు బౌండరీస్? ఫస్ట్ విశ్వాసై ఉండాలి, నెక్స్ట్ వాడు ప్రార్థనా పరుడై ఉండాలి, నెక్స్ట్ వివాహము ఘనముగా ఎంచిన వాడై ఉండాలి. వివాహము ఘనముగా ఎంచిన వాడంటే వివాహానికి ముందు పానుపు కక్కుర్తేస లేని వారే ఉండాలి. ఇవి బౌండరీస్. అంటే విశ్వాస అయిన వాడు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో చూస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను ఘనముగా ఇచ్చితే కక్కుర్తేసలేరు. ఇవి ఎవడైతే చేయలేదో ఆ బిడ్డ దేవుని చిత్తంలో ఉన్నవాడు. నువ్వేమాత్రం ఆలోచించుకోకుండా చేసుకోవచ్చు. సెలక్షను నిన్నే చేసుకోమంటాడు, బౌండరీస్ ఆయన ఇస్తాడు. నాకు కుదరదు ప్రభా, అది పొట్టుగా ఉంది, ఆయన నల్లగా ఉన్నాడు, నాకు ఈడే కావాలంటే ఎల్లకు అని అండ ఆయన. నువ్వు పో. బైబిల్లో రాయబడింది ఏంటంటే, జీవము నాశనం, మరణము నిత్యత్వం, రెండూ నీ కళ్ళ ముందు పెట్టాను, డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు అంటాడు.